రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్వితీయంగా గెలిచింది. ఇంకేముంది, ఈ సాలా కప్ నామ్దే వీరాభిమానుల గుండెల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. అయితే ఆనందం కాస్త రోడ్ల మీదకి వచ్చేసరికి సివిక్ సెన్స్ ను మర్చిపోయారు. ఆర్సీబీ గెలిస్తే రోడ్ల పక్కన ఉన్న డివైడర్లకు, ట్రాఫిక్ సిగ్నల్స్ కు ఏం సంబంధమో ఆ దేవుడికి తెలియాలి. గెలుపు జోష్ లో కొందరు అభిమానులు రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డులను గాల్లోకి లేపారు. బహుశా మ్యాచ్ లో సిక్సర్లు తక్కువయ్యాయని ఇక్కడ పబ్లిక్ ప్రాపర్టీని హిట్ చేశారేమో. బస్సుల అద్దాలు పగలగొడుతూ ప్రైవేట్ కార్ల బ్యానెట్లపై ఎక్కి డాన్సులు చేస్తుంటే అది విజయోత్సవమా లేక డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచా అనే అనుమానం రాకమానదు. నడి రోడ్డుపై బైకులతో సర్కస్ ఫీట్లు చేస్తూ సైలెన్సర్లు పీకేసి చేసిన సౌండ్ పొల్యూషన్ కు స్థానికులు చిర్రెత్తిపోయారు. పోలీసులు వచ్చి లాఠీచార్జ్ చేసే వరకు మనోళ్ల ఉత్సాహం అదుపులోకి రాలేదు. స్టేడియంలో ప్లేయర్లు కష్టపడి మ్యాచ్ గెలిస్తే ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం రోడ్లపై సివిక్ సెన్స్ ను ఓడించేశారు. గెలుపును హుందాగా ఎంజాయ్ చేయటం కంటే ఇలా ఆస్తులు ధ్వంసం చేసి పోలీస్ స్టేషన్లలో ఐపీఎల్ ఆడటమే వీరికి ఎక్కువ కిక్కిస్తున్నట్లుంది. ఇలాంటి వినాశకరమైన అభిమానాన్ని చూసి స్వయంగా విరాట్ కోహ్లీ కూడా తలపట్టుకుంటాడేమో.